నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. మహమ్మద్ షమి అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఛాంపియన్స్ ట్రోఫీలో తన తొలి మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. బంగ్లాదేశ్పై భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం అందరికీ తెలిసిందే. ఈ మ్యాచ్లో మహమ్మద్ షమి 10 ఓవర్లలో 53 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ సందర్భంగా మహమ్మద్ షమి మాట్లాడాడు. ఈ వేడుక 2017లో మరణించిన తన తండ్రికి అంకితం అని చెప్పాడు. అయితే ఈ ఫ్లయింగ్ కిస్ తన తండ్రి కోసం ఎందుకు అంటే ఆయనే నా ఆదర్శమని, ఎప్పుడూ తనతోనే ఉంటారని షమి తన తండ్రి పట్ల ఉన్న ప్రేమను వ్యక్తం చేశాడు. టోర్నమెంట్కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ షమికి పూర్తి మద్దతు ఇచ్చాడు. షమి జట్టులోకి తిరిగి రావడం అవసరమని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. దీనిపై షమి మాట్లాడుతూ కెప్టెన్ అయినా కోచ్ అయినా ఈ మద్దతు ప్రతి ఆటగాడికి చాలా ముఖ్యమని అన్నాడు. ఎందుకంటే ఇంత పెద్ద టోర్నమెంట్ కోసం మనల్ని విశ్వసించే ఆటగాళ్లుంటే అది కెప్టెన్ జట్టుకు మనశ్శాంతినిస్తుందన్నారు. తనకు ఏ బాధ్యతనిచ్చినా దానిని నెరవేర్చగలనా అని ఎల్లప్పుడూ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. ఐసీసీ ఈవెంట్లలో రికార్డుల గురించి మాట్లాడుతూ అలాంటి రికార్డులు ప్రతి ఒక్కరి జీవితంలో రావాలి అన్నాడు.